హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నాను, ఒక 2 మినిట్స్ ఉంటుంది వీడియో చూడండి, మీకు అర్థమైంది. చెప్తే కొద్ది క్లారిటీగా చెప్తాను, వినండి ప్లీజ్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. అది ఏంటంటే, నేను ఎంత కష్టపడుతున్నానో, ఎంత బాధపడుతున్నానో, ఎంత బాధ అనుభవిస్తున్నానో అనేది మీకు తెలుస్తుంది. నా ఆలోచన ఏంటంటే, కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నడూ ఉండదు అనేది నా ఫిలాసఫీ, ఆలోచన. బట్ నేనంటే నేను కష్టపడుతూనే వచ్చాను. అవమానాలు మింగుకుండైనా, అవమానాలు భరిస్తూనే సరే మంచిని ఎదురుస్తున్న, మంచిని గెలవాలని ఎప్పుడైనా చూసినా. కానీ ఈ ఉన్న రోజుల్లో, ఈ ఉన్న సొసైటీలో మంచితనానికి వాల్యూ లేకుండా పోయింది. చెడుకు ఉన్నంత వాల్యుయేషన్, సపోర్టు మంచికి లేదు. అవునా కదా? మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆ వీడియోలో. మంచితనానికి అసలు వాల్యూ లేదు. చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, అది మీకు తెలుస్తుంది. అది కళ్ళతో చూడకున్నా, చెవులతో వినకున్నా, విన్నదే స్పీడ్ ఎక్కువ అవుతుంది. చూసి చూడండి మాటలు చెప్పడం అవి వేస్ట్. ఈ రోజులలో వేస్ట్ అనిపిస్తుంది నాకు. కానీ ప్రతి ఒక్కరూ ఏంటంటే, చెవులతోని వింటారు, కళ్ళతోని ఆస్వాదిస్తారు, దాన్ని నిజము అని పరిగణిస్తారు. అవునా కదా? మనం చూస్తున్న సొసైటీ చూస్తున్నాం. అవునా కదా? వాస్తవానికైతే కళ్ళతో చూడం, చెవులతో వింటాం, కానీ దానిని మాత్రం నమ్ముతాం. కానీ కళ్ళతో చూసింది నమ్మాలి, చెవులతో విన్నది కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న సొసైటీ సమాజం బట్టి చెవులతోనే నడిపిస్తాం. కానీ అది ఎన్ని వరకు నడుస్తుందో మీరే ఆలోచించండి. ఇంకొకటి, చెడు అనేది కరెంటు కన్నా స్పీడు. మంచిగా వినండి, చెడు అనేది కరెంటు కన్నా స్పీడు. చెడు అనే మాటనే, ఆ విషయమే కరెంటు కన్నా స్పీడు. కానీ మంచి అన్న విషయం చూసినావు, ఆ విషయం, మంచి అనే విషయం అది పోస్ట్ లాంటిది. అంటే చెడేమో స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, అందుకనే కరెంటుతో సమానం అది చెడు. మంచి అనేదేమో పోస్ట్, అంటే ఉత్తరం స్లోగా వెళ్తుంది, తగిన అడ్రస్కు చేరుతుంది. అంటే మంచి కూడా అంతే, తగిన అడ్రస్కు చేరడానికి చాలా టైం పడుతుంది. అవునా కదా? ఈ పోస్టు, కరెంటు అనేది అబద్ధం, అవినీతి, మంచిది కాదు. ఈ పోస్టు అన్నది చూసినావు, మన జీవితాన్ని నడిపిస్తుంది. మనకు ఒక బ్రాండ్ అనే నేమ్ అని తెస్తుంది, మంచి చెడుని నిర్ణయిస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మన జీవితం, మన భవిష్యత్తు అన్నీ పోస్ట్ లాగానే జీవించాలి, ఆ పోస్ట్ లాగానే ముందుకు వెళ్ళాలి. ఒక తగిన అడ్రస్కు చేరాలంటే విత్ పోస్ట్. కానీ అవినీతితో, అక్రమాలతో, దౌర్జన్యాలతో, మోసాలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో చేరాలన్న విషయాన్ని అంటే కరెంటు ఏమో స్పీడ్గా వెళ్తుంది, తెలుసు మనందరికీ, రెప్పపాటున వెళ్తుంది. అదేవిధంగా పోస్ట్ అనేది కళ్ళ ముంగల కదులుతూ వెళ్తుంది. అవునా కదా? అందుకని దానికి ఉన్న వాల్యూ, దీనికి ఉన్న వాల్యూ ఆ చిన్న విషయాలతో మన సమాజంతో పోల్చిన, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని అన్వేషించి కాదు, నా మనసులో అనిపించింది, నా మైండ్కి చెప్పింది నేను చెప్పిన. అంటే అబద్ధానికి ఉన్నంత వాల్యూ నిజానికి లేదనేది నా ఆలోచన. మంచితనానికి ఉన్నంత వాల్యూ, అసలు మంచితనానికి వాల్యూ అసలు లేదు, చెడుకే ఉంది నాకు అనిపిస్తుంది. ఒకసారి మనం చెప్పిన ఎవరు నమ్మరు. ఒకలా ఉన్నట్టు చెప్తుంది చూసినావు, అడుగుతుంది చూసినావు, చెప్తాంగా, అది చెడు అవుతుంది. అవునా కదా?
ఉన్నది ఉన్నట్లు మాడితే ఊరంతా శత్రువు అన్న విషయం ఎక్కడికి పోలేదు. అలాగే నడుస్తున్నది. ఇలాగనే ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తుండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మ్ అని లైక్ చేస్తున్నారు చాలా వరకు. చాలా చేయమని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ శంకర్ నందిపాటి. జై హింద్.